గౌరవ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నాతోటి సహచర శాసనసభ్యులు నాగర్ కర్నూలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు అట్లాగే వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఈ మొక్కజొన్న చేయలేయడం జరిగింది. చాలా వరకు ఈ క్రాప్ వచ్చింది. ఇంకా ఒక 30% ఆఫ్ ఈ మేజ్ క్రాప్ ఏదైతే ఉందో అది ఎండిపోతూ ఉంది. ఒకటి. రెండవది ఈ మిషన్ భగీరథ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ఉందో అది కూడా ఇబ్బందులు తలెత్తే సూచన ఉంది. కాబట్టి ఈ కేఆర్ఎంబి నిర్దేశించినటువంటి ఈ వాటర్ లెవెల్స్ 254 ఈ అడుగులు ఎంతదో అంతకన్నా కిందికి వాటర్ పోవడానికి వీలు లేదు. ఈ 254 ఫీట్స్ వరకు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. ఏదో రైట్ ఆర్ లెఫ్ట్. రైట్ అంటే ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ అంటే తెలంగాణ స్టేట్. కాబట్టి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ జనరేషన్ చేస్తున్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా అన్నిటికీ మించి నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా రైతుల ప్రయోజనాలు ముఖ్యంగా భావించి అవతల ఏ పార్టీ ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, ఎవరున్నా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మరి వారిని వద్దని ఎన్నోసార్లు ఇది జనరేట్ చేయొద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు జనరేట్ చేయడం వల్ల నిన్న సాయంత్రం గౌరవ మంత్రి గారు మేమందరం కలిసి ఒక చిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ మీరు ఆపకపోతే మేము ఉద్యమం చేస్తాం, అక్కడే ఆ శ్రీశైలం డ్యామ్ పైన వంట వార్పు మరో తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే విధంగా తప్పకుండా మా ఉద్యమం చేస్తామని పిలుపునివ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ పవర్ జనరేషన్ స్టాప్ చేయడం శుభసూచకం. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలు అనందముల్లాగా సరే విడిపోయినాం, ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి హక్కులను ఉల్లంఘించినప్పుడు మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డలుగా ముందుగా అట్లాగే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తప్పకుండా ఎదిరిస్తాం. తప్పకుండా మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశలో మరి ఎవరితోటైనా కానీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసమే నిన్న ఇది అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దాన్ని స్టాప్ చేయడం శుభసూచకం. మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తే మా ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాం. కంపల్సరీ ఇంతతో ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇటు శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ, ఈ కృష్ణా రివర్ 2 రాష్ట్రాల మధ్యన ఉంది కాబట్టి మరి నిబంధనలకు విరుద్ధంగా ఎవరం పోయినా తప్పేది. కాబట్టి మరొకటి ఏమిటంటే వాళ్ళు ఇప్పటికే గత సంవత్సరంలో 810 టీఎంసీలు తీసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఏమన్నంటే ఫ్లడ్ వాటర్ అన్నారు. కాబట్టి మనం కూడా మనకే ఎక్కువ రావాలి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా పరివాహక ప్రాంతం ఎక్కువ మనదే. కాబట్టి మనకే ఎక్కువ పర్సెంటేజ్ రావాలి, అది 69% రావాలి. కాబట్టి అకార్డింగ్ టు పరివాహక ప్రాంత ఏదైతే జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ వచ్చి ఉంటాయో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ హక్కు ప్రకారం ఇప్పటికే కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏది ఏమున్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కి పోయేది లేదు. మాకన్నిటికన్నా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తూ పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే ఏపీ గవర్నమెంటు మరి మా పిలుపుని అందుకొని వెంటనే బంద్ చేసినందుకు వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇటువంటి మళ్ళీ తెలియకుండానే మళ్ళీ పవర్ జనరేషన్ చేస్తే మళ్ళీ మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాకు సంబంధించి ఏదైతే నీటి సమస్య ఎదుర్కొంటున్నామో శ్రీశైలం ద్వారా రావాల్సిన నీరు దానిపై ప్రెస్ మీట్ పెడుతూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు రాష్ట్ర అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే శ్రీశైలం డ్యామ్ మీద ఇప్పుడు అన్న చెప్పినట్టు మాకైతే నీటి సమస్య ఎదుర్కొంటూ రైతులు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధంగా ఇవాళ శ్రీశైలం డ్యామ్ మీద ఏదైతే ధర్నా కార్యక్రమం అనుకున్నామో
పెద్దలు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో. అది తెలిసిన వెంటనే అక్కడి ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు నీళ్లు ఆపేసి వారు ఏ విధంగా అయితే మనకు ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడుతున్నారో ఆ విధానంగా మేము ధర్నా చేయాలనుకున్నాం. కానీ తెలిసిన వెంటనే ఆపేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ, మేము విడిపోయినప్పుడు కానీ అంతకుముందు కానీ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినంత నీరు పేపర్ మీద కోర్టు ఆర్డర్ ద్వారానో లేకపోతే